పల్లవి గురించి, తెలుగు యాక్టర్స్ గురించి ఏం మాట్లాడుతుందంటే చెప్పు. వీళ్ళకు ఒళ్ళు చూపించుకొని పైసలు సంపాదించుకునే ఇండైరెక్ట్ సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ వీళ్ళు. సో ఇట్లాంటి ప్రాస్టిట్యూట్స్ జ్ఞానం ఇస్తే ఎట్లుంటది? అంత పెద్ద మాట నచ్చ వాళ్ళను ప్రాస్టిట్యూట్సే కదండి. ఇప్పుడు మీరు సమంత ఊ అంటావా ఊహు అంటావా అని చేసింది. చేసినప్పుడు మీరు ఏం చూసిండ్రు? అందులో జ్ఞానం వచ్చిందా మీకు? మీకు ఏదైనా జ్ఞానం వచ్చిందా? మీరు రెడ్ లైట్ ఏరియాకి వస్తే వాళ్ళ దగ్గర ఏమొస్తుందో ఈ పాట చూస్తే కూడా అదే వస్తుంది. పాయింట్ 1. సాయి పల్లవి ఆ ఎగిరినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? విన్నారు కదండి ఏం మాట్లాడిందో. సమంత అండ్ సాయి పల్లవి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ప్రాస్టిట్యూట్స్ అంట. మరి ఈ మాట మాట్లాడని నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? ఏ చెప్పుతో కొట్టాలి? చెప్పులు తెగే వరకు ఆ సైడ్ ఈ సైడ్ కొట్టమన్నాడు మా పవన్ అన్నయ్య. కొట్టనాలగా నేను నిన్నొచ్చి ఒక ఆడదాన్ని మర్యాదగా మాట్లాడడం ఎలాగో చేత కాదు, అది ఇది అని అంటావు. నిన్ను ఎవరైనా అంటే మాత్రం బీసీ కార్డు యూజ్ చేసేస్తావు అనమాట. వచ్చి ఐదర్ బీసీ కార్డు లేకపోతే ఇంకా నీ ఒరిజినల్ కులం ఏదైతే ఉందో ఆ కార్డు, లేకపోతే నేను మహిళను అని అన్నారని చెప్పేసి ఎగేసుకుంటూ మన సమాజం కూడా ప్లస్ క్లబ్కి వచ్చేస్తావు అనమాట. మరి వీళ్ళని ప్రాస్టిట్యూట్స్ అంటున్నావు. ఒకవేళ నువ్వేమైనా చూసినావా, లేకపోతే నువ్వే తీసుకెళ్ళినావా, లేకపోతే దానిలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని ఎవరైనా అడిగితే ఈ 3 నువ్వు చూసావా, నువ్వు తీసుకెళ్ళావా, నీకు ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళను కూడా తీసుకెళ్ళావా అని ఎవరైనా నిన్ను అడిగితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? అసలు రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నావు తెలుసా నువ్వు వంకర మౌనిక. ఇదా నీ చదువు? అరే నేను ఇంతమంది అడ్వకేట్స్ ని చూసాను, నేను ఇంతమంది లాయర్స్ ని చూసాను, నేను నీలాగా ఇంత నిర్లజ్జగా నికృష్టంగా నీచంగా మాట్లాడే ఒక్క అడ్వకేట్ ని కానీ లాయర్ ని కానీ ఇప్పటి వరకు చూడలేదు నేను. ఎందుకంటే వాళ్ళు ఏంటిదంటే ఇన్ కేస్ వాళ్ళకి మాట్లాడాలని ఉన్నా సరే ఏదైతే వాళ్ళకి ఒక ప్రొఫెషన్ ఉంటుందో లేకపోతే చదువు ఉంటుందో, అరే నేను ఇట్లా మాట్లాడితే నా చదువుని హేళన చేస్తారు, లేకపోతే నా జాబ్ ని హేళన చేస్తారు, నేను ఉండే ఫీల్డ్ ని హేళన చేస్తారని చెప్పేసి ఒక చిన్న కన్సర్న్ ఉండి ఒక లైన్ అనేది ఉంటుంది అనమాట. ఆ లైన్ దాటరు. మనకేముంది, టికెట్ కోసం ఏ పెంట పడితే ఆ పెంట తినడానికి రెడీ మనం. వాళ్ళు ప్రాస్టిట్యూట్సా? ఓకే. ఇంకొకటి ఏమన్నా సమంత ఊ అంటావు ఊహు అంటావు పాటలోను ఏం నేర్చుకున్నారు మీరు? వైరాగ్యం ఏమన్నా వచ్చిందా? దీని గురించి మళ్ళీ మాట్లాడతాను, నీకు ప్రూఫ్ చూపించే మాట్లాడతాను. సో ఆ పాట చూసినప్పుడు అందరూ కూడా అదే నేర్చుకున్నారు అనమాట. సో ఆ పాట వచ్చిన తర్వాత ఆడపిల్లలందరూ అలాగే డ్రెస్ వేసుకున్నారు, సో మగపిల్లలందరూ కూడా దాన్నే ఫాలో అవుతున్నారు అనమాట. అదే కదా నువ్వు చెప్పింది. ఒకసారి ఒక ప్రూఫ్ ఉంటే చూపించు. చెప్తాను కదా, సినిమాని సినిమాలాగా చూడలేని మీ దరిద్రపు మొఖాలు మళ్ళీ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నావంటే అసలు నీ క్యారెక్టర్ ఏంటి ఫస్ట్? ఎవరైనా సరే ఇది పెద్ద క్యారెక్టర్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అని అంటే, నేను అనట్లేదు, అని అంటే ఏం చేస్తావు నువ్వు? వాళ్ళు ప్రాస్టిట్యూట్సా? నువ్వు చూసావా? సరే మేకప్ వేసుకుంటే ప్రాస్టిట్యూట్స్ అంటున్నావు కదా, మరి మన బత్తాయిలు ఉన్నారు, వాళ్ళ ఫొటోస్ చూపిస్తా చూడు. నేను బయట వాళ్ళని ఎవరిని ఎగ్జాంపుల్స్ తీసుకోను. ఓకే, బయట వాళ్ళనే హక్కు నాకు లేదు. నీ ఫ్రెండ్స్ మీరంతా హిందూ ధర్మాన్ని భుజాన్ని మోసుకెళ్ళిపోతున్న భూమాతలు కదా మీరు. మీ మొక్కల్లో ఎవరికి మేకప్ లేదా? ఎవరో మేకప్ వేసుకునే క్యాండిడేట్స్ కాదా మీరు? అంటే మీరు కూడా, నేను అనట్లేదు, నువ్వన్న మాటని అంటున్నాను, మీరు కూడా అదేనా? నువ్వన్న ప్రాస్టిట్యూట్సేనా? వాళ్ళు మేకప్ వేసుకున్న ప్రాస్టిట్యూట్స్ అంటున్నావు అనమాట. సో నీ లైన్ ప్రకారం ఏంటిదంటే మేకప్ వేసుకున్న ప్రతి వాళ్ళు కూడా ప్రాస్టిట్యూట్సే. మరి నీ ఫొటోస్ కూడా చాలా ఉన్నాయే, దేనిలోనూ మనము మేకప్ లేకుండా బయటకు రామే. సో ఈ సోకాల్డ్ ఈ పేద బత్తాయి అంటది మేకప్ వేసుకుంటే మహిళలు మేకప్ వేసుకోవడం అనేది తప్ప, మహిళలు మేకప్ వేసుకోవడం తప్ప అని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది అన్నట్టు, సోలో స్టేట్మెంట్. మరి మేకప్ వేసుకోవడం కరెక్ట్ అంటుంది. అవునండి, ఎవరు మనోభావాలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ముఖం అందంగా కనిపించుకోవాలనుకుంటున్నారు, వేసుకుంటున్నారు. అది సినిమాకి వచ్చేసరికి ఏంటిదంటే ఖచ్చితంగా డైరెక్టర్ ఎట్లా చెప్తే అలా చెప్పాలి, అలాగా చేయాల్సిందే. వాళ్ళు ఎటువంటి మేకప్ వేస్తారా, ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేస్తారా, ఎటువంటి బట్టలు చెప్తారా, ఎటువంటి హుక్ స్టెప్స్ చెప్తారా, ఎటువంటి డాన్స్ నేర్పిస్తారా, అదంతా కూడా బేస్డ్ ఆన్ ది డైరెక్టర్ ఉంటుంది. డైరెక్టర్ చెప్పినట్టే హీరోయిన్ చేయాలి, హీరోయిన్ అయినా చేయాలి. మరి మీ సొల్లు కాల్డో ఈ పేద బత్తాయి చెప్పినట్టు మహిళలు మేకప్ వేసుకోవడానికి కూడా మీరు కొంచెం నెగిటివ్ గా చూపిస్తున్నారనంటే వాళ్ళు పనికి మాలిన వాళ్ళ లెక్క అనమాట. మరి నువ్వు మేకప్ వేసుకున్న వాళ్ళు హీరో హీరోయిన్స్ కూడా ప్రాస్టిట్యూట్స్ అంటున్నారంటే మీరందరూ కూడా, నేను మిమ్మల్ని అనను. నేను ఎందుకంటే నాకు నేను పుట్టిన దేశము, నేను పెరిగిన పెంపకం, నేను చదువుని చదువు కొంచెము ఏమంటారు దాని బుద్ధి జ్ఞానం నేర్పించింది అనమాట. నీలాగా బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా బతకరు అనమాట. ఇంకొకటి ఏమన్నా సాయి పల్లవి హొయ్యలు కనిపిస్తున్నాయి నీకు. నేను చూసానండి, ఒక 2-3 సినిమాస్ చూసాను సాయి పల్లవి.
అందులో ఎక్కడ కూడా ఆ అమ్మాయి ఒళ్ళు కనిపించింది, అరే ఇట్లా చూడాలి ఈ అమ్మాయి వల్గర్ కనిపిస్తుందని నాకు ఎక్కడ అనిపించలేదు. చీర కట్టుకున్నా, హాఫ్ శారీ వేసుకున్నా, మోడర్న్ డ్రెస్ వేసుకున్నా, చూడీదార్స్ వేసుకున్నా, ఎక్కడ కూడా నాకు అట్లాగా వల్గర్ అనిపించలేదు. ఈవెన్ చూస్తున్న ఆడియన్స్, జెంట్ ఆడియన్స్ అయినా కూడా అట్లా అనిపించదేమో, మరి నీకెట్లా కనిపించింది? ఎందుకంటే మన బుర్ర అది కదా, ప్రాస్టిట్యూషన్స్ ఏరియాలో ఉండే బుర్ర. సో మనం చీర కట్టుకున్నా సరే, నిండుగా చీర కట్టుకున్నా అయ్యే కనిపిస్తాయి అనమాట. బోనాలు ఎత్తుకెళ్ళినట్టున్నావు కదా, బ్యాచ్ అంతా ఎత్తుకుంది బోనాలు. మరి అక్కడ మీ హొయ్యలు ఎవరికి కనిపించలేదంటావా? నువ్వన్నమాట, నేను సొంతంగా ఏ మాట మాట్లాడను. హొయ్యలు కనిపిస్తున్నాయి సాయి పల్లవిలో అని అంటావు కదా, మరి మీరు రెడీ అయ్యి వెళ్తున్నప్పుడు, మేకప్ వేసుకెళ్తున్నప్పుడు మీ హొయ్యలు ఎవరు చూడలేదా? మీరు మేకప్ వేసుకుని వెళ్తున్నందుకు మిమ్మల్ని కూడా అదే అని చెప్పేసి ఎవరైనా అనుకున్నారా? సిగ్గులేదా నీకు? సిగ్గు అనేది. ఇంకొకటి ఏమన్నావు, సమంత ఊ అంటావా ఊ అంటావా ఆ పాటని చూసి అదే నేర్చుకున్నారా, లేకపోతే దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అని అంటున్నావు కదా. నీకు ఒక్క వీడియో చూపిస్తా, దీనికి నువ్వే సమాధానమే. ఎందుకంటే సమంత గురించి ఏదైతే మాట్లాడావో అది ఒక మూవీ, నేను మళ్ళీ చెప్తున్నా, అది ఒక మూవీలో డైరెక్టర్ చెప్పినట్టే చెప్పాలి. ఇప్పుడు ఏమంటారంటే, నువ్వు సమంత గురించి సాయి పల్లవి గురించి వెనకేసుకొస్తున్నావు అంటే, అరే దరిద్రులారా, నిజాలు మాట్లాడుకుందాం మనం. పనికి మాలిన ఈ మతం అనే పెంటని విసిరేవద్దు. ఆ పెంటలో మీరు ఎట్లా దొర్లుతున్నారు, ఊర పొందుల లెక్క, పనికి మాలిన పందుల లెక్క, బర్రెల లెక్క మీరు దొర్లుతున్నారు. కాబట్టి ఆ బురదను ఇంకా అంటించేవద్దనమాట. మీ స్మెల్ ఏదో మీరే పీల్చుకుని చావండి. వంకర చూడు, నీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూపించిన తర్వాత నువ్వు మాట్లాడు. ఇది చూసిన తర్వాత నాకు చాలా వల్గర్ అనిపించింది. బాధ కాదు, చాలా వల్గర్ అనిపించింది. మామూలు వల్గర్ కాదు అసలు. చూడు మౌనిక, చూడు, ఆవిడ ఎవరు, సమంత ఊ అంటావు ఊ అంటావా డాన్స్ చేస్తానే మీరంత నీతి నేర్చుకున్నారా అని చెప్పేసి అంటున్నావు కదా. ఇది చూసిన తర్వాత ఆన్సర్ చెప్పు ఒకసారి. నువ్వన్నట్టు సమంత ఊ అంటావు ఊ అంటా పాటలోను వాళ్ళు ఏం జ్ఞానం నేర్చుకున్నారని అడిగావు కదా. మేబీ దాన్ని వాళ్ళు సినిమాకి చూసుంటారు. ఇప్పుడు ఒక అమ్మవారి రూపంలో పైన ఒకటి కింద ఒకటి ఒక 2 పీసులు వేసుకుని డాన్స్ చేస్తున్నారు వాళ్ళు, అది కూడా అమ్మవారి రూపంలో. వాళ్ళని ఏమంటావు? కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకో. సిగ్గులేని బతుకు, ఎందుకు బతుకుతున్నావు నువ్వు ఇలాంటి? నువ్వు చూడలేదు ఏది? మేము చూడము, ఎందుకు చెప్తున్నావు నువ్వు? అది అసలు మా మతానికి సంబంధించింది, మా దేవత, అటువంటి ఏమైనా సరే మేము ఇలాగ కళ్ళు గంతలు కట్టుకుని కూర్చుంటాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని అంటావు, అంతే కదా. అది అన్నట్టు పైన ఒక పీలిక కింద ఒక పీలిక వేసుకుని డాన్స్ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా పరవశంతో ఊగిపోతున్నారు తెలుసా. కింద ఆడియన్స్ ఎవరున్నాడో వాళ్ళందరూ కూడా ఏంటిదంటే ఆమె ముఖంలోనూ ఆ దేవత రూపాన్ని చూస్తున్నారనమాట. సాక్షాత్తు ఆ దేవత దివి నుంచి భూమికి దిగి వచ్చేసి అక్కడ డాన్స్ చేస్తుంటే మైమర్చిపోతున్నారు అక్కడ వాళ్ళందరూ. అక్కడ వాళ్ళెవరు కూడా ఆ చిన్న పీలికలు వేసుకున్నందుకు దాన్ని అసలు ఆ సౌష్ఠవాన్ని ఎవరు చూడట్లేదు. ఆ బాడీ అనేది కనిపించట్లేదు తెలుసా వాళ్ళ కళ్ళకి. చెప్పు తీసుకోవటాలన్నమాట ఇలాంటి మాటలు మాట్లాడలేవని. సిగ్గులేదా నీకు? సినిమాలో ఆవిడట్లా యాక్ట్ చేసినందుకే మనము ఓ అని అయిపోయితే, మరి ఇక్కడ స్టేజ్ షో ఇస్తున్నారు అన్నమాట. దీన్నే మాట్లాడతావు? ఇంకా ఉన్నాయి, చూపిస్తా. సాక్షాత్తు శివ పార్వతులే డీజే డాన్స్ చేస్తున్నారు అనమాట. అసలు ఎంత బాగుందంటే డాన్సు, అర్రే అసలు తట్టుకోలేకపోయింది తెలుసా నేను. బాగుందా? ఏమో వంకర మౌనిక, వాళ్ళు ప్రాస్టిట్యూట్స్, సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళు, మోకాలకి మేకప్ కొట్టుకునే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్. మరి వీళ్ళని చూసి ఏం నేర్చుకుంటున్నారు చెప్పు, జర్ర చెప్పు. అమ్మ మాకు అర్థం కావట్లేదు. బంగారు తల్లి, బుజ్జి తల్లి, వంకర తల్లి, సాక్షాత్ శివ పార్వతులు సినిమా పాటలకి డాన్స్ చేసేస్తున్నారు తెలుసా. పార్వతీదేవి ఫస్ట్, ఇప్పుడు శివుడు అంటే నాట్యం చేస్తాడని చెప్పేసి, శివతాండవం చేస్తాడని చెప్పేసి తెలుసు, అందరికీ తెలుసు, నాకు బాగా తెలుసు. పార్వతీదేవి డాన్స్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు తెలుసు ఇప్పటి వరకు. మేబీ ఆ పురాణాల్లో 1 or 2 times లోనే, లేకపోతే ఆ శివుడిని ఈ రాక్షసులు వీళ్ళందరూ చేసినప్పుడు అప్పుడు ఆవిడ ఉగ్ర రూపం దాలుస్తుంది.
ఉగ్ర రూపం దాల్చినప్పుడు కూడా అది కూడా ఇట్లా సినిమా పాటలకి హుక్ స్టెప్స్ వేయదమ్మా ఆవిడ. ఆ ఉగ్ర రూపంతో నాట్యం చేసి ఎవరైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళని చంపుతుంది, అది తెలుసు. ఇట్లాగా డీజే పాటలకి డాన్స్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. మరి దీనికి ఏమంటావు? తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? వాళ్ళు ప్రాస్టిట్యూట్స్, మరి వీళ్ళు 2 పీలికలు కట్టుకుని ఉగ్ర రూపంతో డాన్స్ చేస్తున్న వాళ్ళు దేవతలు, దివి నుండి భూమికొచ్చిన దేవతలు, కాళ్ళు మొక్కుతాం. ఇక్కడ ఈ ట్రాక్టర్స్ మీద దేని మీద డాన్స్ చేస్తున్న వీళ్ళు కూడా దేవతలే. మేము వాళ్ళని దేవతల కింద కొలిచేస్తాం. డీజే పాటలు అంటే ఇంకా ఏదైనా డబుల్ మీనింగ్ పాటలు ఉన్నా సరే మేము పట్టించుకోం దాని గురించి. నువ్వేంటి ఇలాంటి మాటలు మాట్లాడతావు అని అంటారు అనమాట కొండ గొర్రె బాత్తాయిలు. ప్రతి ఒక్కడు కూడా బొట్టు పెట్టి సావంటారా మీరు. మీకు పెట్టుకునే యాక్సెస్, మీకు పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం నువ్వెందుకు పెట్టుకోవు అని నన్ను ఎవడు అడుగుతాడంటే, నేను మాట్లాడే కంటెంట్ మీద ఎవడికి గ్రిప్ లేదో దానికి ఎవడైతే సమాధానం చెప్పలేడో వాడుకున్న ఒక చిన్నది దిస్ ఆఫ్టర్ ఆల్ అది. ఓకే, మీరు పెట్టే కామెంట్ ఏంటిదంటే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేనిది. ఎందుకంటే మీరు సబ్జెక్ట్ మీద కనుక అవగాహన ఉంటే దానికి సంబంధించి అడుగుతారనమాట. సబ్జెక్ట్ మీద అవగాహన లేనోడు ఏంటిది, ఒకటి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు, ఇంకొకటి నీదే కులం ఏ మతం అని అడుగుతారనమాట. అలాంటి వాళ్ళని నేను అంటాను ఏంటిది, మత పిచ్చిలో బతుకుతున్న మత పిచ్చి కుక్కలు, బ్రాండ్ బత్తాయిలు, అంధ భక్తులు అని అంటాను అనమాట. సో ఇప్పుడు ఈ వంకర బత్తాయి ఏమంటది అనమాట, ఇప్పుడు అరే ఎవరైనా ఈ డాన్స్ చేసి చూడండి, ఇంతకు ముందు అమ్మవారి రూపంలో 2 పీలికలు వేసుకుని డాన్స్ చేసి చూడండి, ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళండి, ఈవిడ కూర్చోబెట్టి ఒక స్పెషల్ షో వేయించండి, వేయించిన తర్వాత ఈవిడ ఏమనుకుంటుందో మనం అప్పుడు సపరేట్ గా మాట్లాడుకుందాం అనమాట. ఆవిడని చూసిన వెంటనే ఆవిడకి అమ్మవారి ఉగ్ర రూపం కనిపించి, లేకపోతే అమ్మవారి దీవెనలు వస్తున్నాయా, లేకపోతే ఆమె ఒంట్లో ఏమన్నా కనిపిస్తున్నాయా అని అనేది నువ్వు చెప్పమ్మా వంకర మౌనిక. సిగ్గులైన మాటలు మాట్లాడే ప్రాస్టిట్యూట్స్ వాళ్ళు, మేకప్ వేసుకున్న వాళ్ళు, సినిమాలో ఉన్న వాళ్ళు ప్రాస్టిట్యూట్సా? మరి మీరు కూడా మేకప్ వేసుకుంటున్నారు కదా, మిమ్మల్ని ఏమనాలి? అధికారం కోసము అడ్డదారులు తొక్కే వాళ్ళని చూశాను, కానీ మరీ ఇలాగ దిగజారిపోయిన వాళ్ళని ఫస్ట్ టైం, అది కూడా ఆడవాళ్ళలో మరీ దిగజారి నీచ నికృష్టంగా తయారైన వ్యక్తిని ఎవరన్నా చూస్తున్నానంటే నిన్నే చూస్తున్నాను అన్నమాట. మళ్ళీ ఈ బ్రాండ్ బత్త ఏమంటదంటే మాకు కులపిచ్చుంది అని అంటది. మళ్ళీ ఏమంటదంటే మేము అందరినీ సమానంగా చూస్తున్నాము అని అంటది అన్నమాట. ఏంటక్క మళ్ళీ ఇంకొక ఫ్లేట్ మాట్లాడుతున్నామంటే, నేను ప్రూఫ్ లేకుండా ఇది మాట్లాడుతున్నాను. ఊరు బయటనే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి దేవుని ఉత్సవ విగ్రహాల పేరిట రథంలో దేవుని మాల వీధులు వెంబడి మాలయ వీధులు వెంబడి తీసుకెళ్ళి మళ్ళీ దేవుని తీసుకొచ్చేసి గుళ్ళో పెట్టేది. మరి అట్లాంటప్పుడు వాళ్ళని మనం ఎగ్జిట్ చేయలేదు కదా. అరే మమ్మల్ని దేవాలయాలకు రానియలేదా? రానియనప్పుడు మరి ఉత్సవ విగ్రహాల పేరిట దేవుని రథాల మీద మాల వీధిలో మాది వీధిలో తీసుకొచ్చింది. దేవుడి దగ్గరికి మేము రాకపోయినా దేవుడిని మా దగ్గర తీసుకొచ్చింది అయితే బ్రాహ్మణులే కదా అన్న లాజిక్ నేను మర్చిపోయి, లాజిక్ ఎంత చండాలంగా ఉంది అంటే అసలు లాజిక్ కూడా ఇది లాజిక్ అని చెప్పేసి ఒక భ్రమలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ సోకాల్డ్ సన్నాసి భర్త ఏం మాట్లాడుతుందంటే, ఇంతకు ముందు మాదిగలు అనే వాళ్ళు ఊరు బయట ఉండేవాళ్ళు పాకి పనులు చేసుకుంటున్నారు అని అన్నదన్నమాట. ఇప్పుడు ఏమంటుందంటే, మాదిగలని ఈ మాల వాళ్ళని టెంపుల్లోకి రానివ్వరు, ఓకే, కానీ ఉత్సవాలప్పుడు ఎవరైతే దేవతామూర్తులు ఉన్నారో వాళ్ళని ఈ మాల మాదిగల వీధుల్లో కూడా తిప్పుతున్నారు కదా. మరి అలాంటప్పుడు ఈ మాదిగలు అని అన్నవాళ్ళు మమ్మల్ని గుళ్ళోకి రానివ్వట్లేదు, కానీ దేవుడే మా దగ్గరకు వస్తున్నాడు కదా అని చెప్పేసి చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతున్నారు అని చెప్పేసి సొల్లు బత్తాయి మాటలు మాట్లాడుతుంది. సరే మౌనిక, ఉత్సవాలు రోజు చేస్తారా? రోజు ఉత్సవాలు చేస్తారా? ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, దేవుణ్ణి ఒక్క వీధిలోనే బ్రాహ్మణ వీధుల్లోనే మాత్రమే తిప్పాలని చెప్పేసి రూల్ ఉందా, లేకపోతే విగ్రహమూర్తులు బయటికి వచ్చినప్పుడు మొత్తం ఏరియా మొత్తం తిప్పుతారా? తెలియదు మనకి. ఎందుకు పుట్టే మనము చెప్తున్నాం కదా, అందులో పుట్టేవో లేదో కూడా డౌట్ నాకు. ఓకే, ఇప్పుడేంటిది, ఉత్సవమూర్తులను ఎప్పుడు తీసుకొస్తారు? ఆ పర్టికులర్ టైంలో తీసుకొచ్చి ఏంటిదంటే మొత్తం ఊరు వాడ మొత్తం తిప్పుతారు. అది మాది కదా, మాల వీధులా, లేకపోతే బ్రాహ్మణ మీద ఉన్నోడా లేనోడా సచ్చినోడా అని చూడరమ్మా, ప్రతి వీధిలోని తిప్పుతారు. అది రూల్. అది ఎందుకని, సంవత్సరం పాటు దేవాలయంలో ఉన్న ఉత్సవమూర్తులు మొత్తం ప్రజలందరినీ చూడాలి అనే ఒక్క కాన్సెప్ట్ తోటి తీసుకొస్తారు బయటికి. అది కూడా తెలియదు మనకి. ఓకే, నువ్వన్నట్టు సరే, నీ లాజిక్కే వద్దాం. నువ్వన్నట్టు ఉత్సవమూర్తుల్ని మా దగ్గరికి తీసుకొస్తున్నారని చెప్పేసి మాదిగలు ఎందుకు
అనుకోవట్లేదు అని అంటున్నావు కదా, చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు అంటున్నావు కదా. మరి అలాంటి అప్పుడు డైలీ ఉత్సవాలు చేయండి. సరే, దేవుడే మీ దగ్గరికి తీసుకొచ్చారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు, ఏకంగా దేవుడినే తీసుకొచ్చినప్పుడు మరి ఆ దేవుడున్న గుడికి ఎందుకు రానివ్వట్లేదు మీరు? అది నువ్వు ఓకే అని అనుకుంటే ఇది కూడా ఓకే చేయాలి కదా. చేయగలవా నువ్వు? ఈ సిగ్గులేని బత్తాయిలు మీరు మళ్ళీ లాజిక్లు మాట్లాడతారు. లాజిక్లు మాట్లాడతారు. మళ్ళీ ఈవిడ గారు ఏమన్నదంటే 80s లో పుట్టిన, అంటే ఈవిడ 80s లో పుట్టిందంటే 80s లో పుట్టిన మాకే కొలపిచ్చి లేదు, కొలపిచ్చి లేదంటే ఈవిడికి అస్సలు కొలపిచ్చి ఉండదు. అసలు పొద్దుటి లేచిన దగ్గర నుంచి అందరూ మా వాళ్ళ అని అనుకుంటా తెలుసా. బ్రాండ్ బత్తాల్లో బెస్ట్ బత్తాయి అనమాట. కొలపిచ్చి లేదు. ఇప్పుడున్న జంజీకి అస్సలు కొలపిచ్చి లేదు అని ఉంటుంది. జంజీకి ఏమీ కొలపిచ్చి లేదండి. కులం మతం పిచ్చి లేదు. వాళ్ళు ఏంటిదంటే మేము ఎదగాలి, మా దేశం అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటుంటే అలాంటి వాళ్ళని కూడా అరే మనం ఇది అని చెప్పేసి సపరేట్ చేసేది ఎవరు? ఈ కులపిచ్చి కుక్కలు అనమాట. ఈ కులపిచ్చి కుక్కల్లో ఫస్ట్ ఉండేది ఎవరు? ఈ బ్రాండ్ బత్తాయి ఉంటది. మళ్ళీ ఈ బ్రాండ్ బత్తాయి వచ్చి ఈ సో కాల్డ్ సన్నాసి నీతులు చెప్తుంది అనమాట. మానుకో ఫస్ట్. ముఖానికి మేకప్ వేసుకునే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్ అంటే ఆ లైన్ లో మీరు కూడా ఉంటారనమాట. నువ్వన్నమాట, నేనేమి స్పెషల్‌గా అనట్లేదు. నువ్వన్నట్టు సమంత అండ్ సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే వాళ్ళ హొయ్యలు, ఒళ్ళు కనిపిస్తుంది అనంటే గనక ఇందాక చూపించిన ఫోటోలో నీకు దేవత కనిపించిందా? లేకపోతే 2 పీలికలేసుకొని మిగతాదంతా వదిలేసిన పనికిమాలిన ముండ కనిపించిందా నీకు? ఇంకా ఎవరైతే ఈ రోడ్డు మీద ఈ శివపార్వతుల వేషంలో ఉన్న వాళ్ళు డాన్స్ చేస్తున్నారో వాళ్ళు చూసి నీకు శివపార్వతులు గుర్తొచ్చారా? లేకపోతే అందులో కూడా వాళ్ళు చేస్తున్న చండాలం గుర్తొచ్చిందా? కళ్ళకు కనిపించిందా? ప్రజలేమి గమనించట్లేదు అని అనుకోకు. ఓకే, భూస్థాపితం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని గొండగూరల బత్తలతో నీ సంగతి చెప్తాంరా అంటే నా ఆఫీస్ అడ్రస్ ఏంటో నేను చెప్పిన, కావాలంటే నా ఛానల్లో ఉంటుంది. దమ్మున్న మొగాడు ఎవడన్నా అంటే కంటెంట్తో రండి. మత పిచ్చి అనంటే చచ్చిపోండి దానిలోనే. కావాలంటే నేను వచ్చి ఒక పిడికడ మట్టేస్తాను మీ సమాధుల మీద. అప్పుడు మొక్కుకుంటా, శివయ్య వీళ్ళు తెలియక చేశారు క్షమించని చెప్పేసి మొక్కుకుంటా. పనికి మాలిన సన్నాసులారు మారండి. ఫస్ట్ కులం అని తీసేసి మతం అని తీసేసి బతకడం నేర్చుకోండి. ఓకే, మీ దరిద్రపు మొఖాలతోటి మీ దరిద్రపు మైండ్లతోటి అలాగే బతుకుతూ మళ్ళీ ఆ దరిద్రాన్ని అంతటిని అందరికి చుట్టేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అంటారంటే వీళ్ళ మీద ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నాకు చాలా కాన్సెప్ట్లు ఉన్నాయండి మాట్లాడడానికి. బట్ వీళ్ళ గురించి మాట్లాడడానికి ఏంటిదంటే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ చాలా మటుకు ఇగ్నోర్ చేస్తున్నాను నేను వాళ్ళ గురించి మాట్లాడుకున్నా. బట్ ఏమవుతుందంటే వీళ్ళు చెప్పింది నిజమని చెప్పేసి కొంతమంది అదే ఫాలో అయిపోతున్నారు. అక్కడ వచ్చింది ప్రాబ్లం అక్కడ వచ్చింది. దాని గురించే మాట్లాడాల్సి వస్తుంది అనమాట. తెలుసుకుంటున్నారు, చాలా మంది తెలుసుకుంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు హిందూ సోదరులైనా సరే, క్రిస్టియన్ సోదరులైనా సరే, ముస్లిం సోదరులైనా సరే. ఓకే, మనము మతాన్ని వదిలేసి మనుషులుగా బతుకుతామండి. ఓకే, ఒక్కరోజు మతం వదిలేసి చూడండి. నేను ప్రతి మతం గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఓకే, నా మతమే ఉండాలి, నా మతమే సస్టైన్ అవ్వాలంటే అది కుదరదు. ఇది లౌకిక రేచు. ఓకే, మీరు ఇప్పుడు బతకాలి, ఇండియాలో బతకాలి, భారతదేశంలో బతకాలి అంటే మతాలను పక్కన పెట్టి మనుషులుగా బతకాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. లేదు మేము మత ప్రచారం చేసుకుంటాం, వేరే మతాల మీద విషయం చెబుతున్నారంటే వాడు ఎవడైనా ఆడదైనా మగవాడైనా సరే దుబ్బేయండి ఇక్కడి నుంచి. దరిద్రం వదిలిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే భూమికి భారత మాతకున్న భారం తగ్గి కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది అనమాట. జై హింద్.